వాళ్ళు వెళ్ళిపోయాక ఐదవ కొడుకు సోమశర్మని పిలిచి, "నేను మీ అమ్మ తీర్థయాత్రలకు వెళ్ళి వస్తాము. మేము వచ్చే వరకు ఈ అమృతాన్ని భద్రపరిచి ఉంచు" అని చెప్పి వెళ్ళిపోయారు. సోమశర్మ ఎంతో జాగ్రత్తగా దాన్ని చూసుకుంటూ ఉండగా, కొన్ని రోజులకు తల్లిదండ్రులు తీవ్రమైన కుష్ఠురోగంతో తిరిగి వచ్చాడు. వాళ్ళని చూసి ఆశ్చర్యము, దుఃఖంతో, "ఇదేమిటి? మీకు ఇటువంటి పరిస్థితి ఏమిటి?" అంటూ పాపం చాలా దుఃఖించాడు. ఎవరికైనా ప్రారబ్ధ కర్మ ఉంటుంది కదా నాయనా, మనమేమి చేయగలము అంటూ తండ్రి బాధపడుతూ ఉంటే, నాన్నగారు చింతించకండి, నేను ఉన్నాను కదా, నేను మిమ్మల్ని చూసుకుంటాను అని వారిని ఓదార్చాడు. వారిద్దరికీ ప్రతిరోజు స్నానం చేయించటము, బట్టలు ఉతకటం, భోజనాదులు తినిపించటం, కుష్టు సోకిన ప్రదేశాలను తుడవటం వంటి సేవలన్నీ ఎంతో శ్రద్ధగా చేస్తూ ఉంటే తల్లి ఏమీ మాట్లాడేది కాదు. కానీ తండ్రి మాత్రం చాలా విసుగుతో, కోపంతో తిడుతూ, గట్టిగట్టిగా అరుస్తూ, చుట్టుపక్కల వాళ్ళందరికీ వినిపించేంతగా చీవాట్లు పెడుతూ ఉండేవారు. అయినా కూడా శివశర్మ ఏమీ అనకుండా, అనుకోకుండా, నేను కొడుకునే కదా, ఆయన పెద్దవారు, కోపం వస్తే నా మీదే కదా చూపించగలుగుతారు అని భావిస్తూ అన్నీ సహిస్తూ సేవలు చేస్తూ ఉండేవాడు. ఒకరోజు తండ్రి, నిజంగానే నా కొడుకులు అందరూ చాలా మంచివాళ్ళు. ఆ పై నలుగురి కంటే ఈ ఐదవ వాడు ఇంకా గొప్పవాడు. మమ్మల్ని ఇలాంటి పరిస్థితుల్లో కుడి చేయి, ఎడమ చేయి అని చూడకుండా, అసహ్యించుకోకుండా అన్నీ శుభ్రం చేసి, నేనెంత అరచినా, చీవాట్లు పెట్టినా పన్నెత్తి మాట్లాడకుండా అన్ని సేవలు చేస్తున్నాడు అని అనుకున్నారు. తీర్థయాత్రల నుండి వచ్చి 100 రోజులయ్యాక ఒకరోజు కొడుకుని పిలిచి, నాయనా, నేను మర్చిపోయాను. మన దగ్గర అమృతం ఉంది కదా, అది తీసుకునిరా. అది తాగితే మాకు ఉన్న జబ్బులు తగ్గిపోతాయి. నాకు ఇన్నాళ్ళు గుర్తే లేదు సుమా అన్నారు. సరే అంటూ సోమశర్మ పూజామందిరంలో ఎక్కడ పెట్టి ఉంచాడో అక్కడికి వెళ్ళి ఆ పాత్ర మూత తీసి చూస్తే అందులో ఒక్క చుక్క అమృతం లేదు. నిశ్చేష్టుడై బాధతో దేవుళ్ళను అందరినీ ఎంతో ప్రార్థిస్తూ, తండ్రి, ఈ అమృతాన్ని ఎవరు మాయం చేశారో తెలియటం లేదు. దీన్ని సేవిస్తే కదా మా తల్లిదండ్రులు స్వస్థులవుతారు. నేను మనస్ఫూర్తిగా మిమ్మల్ని అందర్నీ సేవిస్తున్న వాడినే అయితే, మా తల్లిదండ్రులంటే నిజంగా నాకు ఇష్టం ఉన్నట్లయితే, నా పూజలలో, నా సేవలలో ఏ లోపాలు లేనట్లయితే తిరిగి ఈ అమృతం ఈ పాత్రలోకి వచ్చేయాలి అని ప్రార్థించగానే తిరిగి అందులో అమృతం కనిపించింది. ఆ పాత్రను తెచ్చి తన తండ్రికి ఇవ్వగానే తండ్రి అది చూసి చాలా సంతోషించి వాళ్ళ వాళ్ళ స్వస్థ రూపాలతో కనిపించారు. కొడుకుతో, నాయనా, నువ్వెంత మంచివాడివిరా, మా కోసం ఎంత చేశావో అని మెచ్చుకున్నారు. మేము చాలా జీవితం అనుభవించేశాం. ఇక మేమిద్దరం వెళ్ళిపోతున్నాము అని చెప్పి భార్యాభర్తలిద్దరూ గోలోకానికి వెళ్ళిపోయారు. సోమశర్మ సాలగ్రామం అనే పవిత్ర క్షేత్రంలో ఏకాగ్రతతో నిద్రాహారాలు మాని చాలా నిష్ఠగా తపస్సు చేస్తూ ఉండేవాడు. ఇలా తపస్సు చేసుకుంటూ ఉండగా అతనికి మరణ సమయం ఆసన్నమైంది. అప్పుడు అక్కడికి కొంతమంది రాక్షసులు వచ్చి గట్టిగట్టిగా ఏదో మాట్లాడుకుంటూ ఉండగా ఏకాగ్రతతో తపస్సు చేసుకుంటున్న అతన్ని మనస్సు చెదిరి వాళ్ళ మాటలు వినిపించాయి. అతనికి ధ్యానభంగం అయింది. వాళ్ళని చూసేసరికి ఒక రకమైన భయం కలిగింది. అప్పటి వరకు అటువంటివి ఏమీ చూడనివాడు, భయాలను అన్నింటినీ జయించినవాడు, ఇంద్రియ నిగ్రహం ఉన్నవాడు ఆ రాక్షసుల మాటలకు భయపడటంతో వెంటనే మృత్యువు వచ్చింది. రాక్షసులను చూస్తూ, వారి మాటలు వింటూ, ఆలోచిస్తూ చనిపోవటం వల్ల సోమశర్మయే మరుజన్మలో రాక్షస రాజైన హిరణ్యకశిపునికి కుమారుడిగా, ప్రహ్లాదుడిగా జన్మించాడు. విష్ణువుతో యుద్ధానికి హిరణ్యకశిపుడు మొదటగా తన పిల్లల్ని పంపించాడు. మొదటి కొడుకు ప్రహ్లాదుడు వెళ్లి యుద్ధం చేస్తూ విష్ణువుని చూడగానే పూర్వజన్మ సంస్కార బలం వల్ల ఆత్మ సమాధి స్థితిలోకి వెళ్లి వాసుదేవుని విశ్వరూపం అతని మనోనేత్రం ముందు ప్రత్యక్షమైంది. ఆ దృష్టి వలన అతనికి వాసుదేవ తత్వజ్ఞానం కలిగింది. పూర్వం నేను సోమశర్మ అనే బ్రాహ్మణుణ్ణి, రాక్షస భయంతో చనిపోయి ఇప్పుడు ఈ దానవ శరీరంలోకి ప్రవేశించాను అనే పూర్వజన్మ స్ఫురణ కలిగింది. మళ్ళీ నా స్వామిని ఎప్పుడు కలుస్తాను, నాకు ఆయనపై భక్తి ఎప్పుడు దృఢం అవుతుంది అని చిత్తం రోదిస్తూ ఉండగా అతనికి విష్ణువు చేతిలో మరణం సంభవించింది. ఈ విధంగా సంగ్రామంలో ప్రహ్లాదుడు వాసుదేవుని చేత హతుడయ్యాక
అతని తల్లి కమల హిరణ్యకశిపుని భార్య. తీవ్ర శోకంలో మునిగిపోయింది. ఆమె రాత్రింబవళ్ళు రోదిస్తూ గడిపింది. ఆ సమయంలో నారద మహర్షి వచ్చి ఆమెను ఊరడించి, తల్లీ! నీవు దుఃఖించవద్దు. నీ కుమారుడు వాసుదేవుని చేత హతుడైనందువల్ల తిరిగి జన్మిస్తాడు. అతని పేరు మళ్ళీ ప్రహ్లాదునిగానే ఖ్యాతికెక్కుతుంది. ఈసారి అతడు అసురభావాలు, సంస్కారాలు ఏవీ లేని శుద్ధ తత్వజ్ఞానరూపుడిగా పుట్టి తరువాత స్వర్గంలో ఇంద్రుడిగా ఆనందిస్తాడు. కానీ ఈ విషయాన్ని ఇతరులకు ఎవ్వరికీ చెప్పవద్దు, రహస్యంగా ఉంచు అని చెప్పి వెళ్ళిపోయారు. తరువాత ఆమె గర్భంలోనే ప్రహ్లాదుడు అనే అదే పేరుతో పునర్జన్మ పొందాడు మన సోమశర్మ. బాల్యంలోనే అతను విష్ణువుని ధ్యానిస్తూ నరసింహ అనుగ్రహంతో పునీతుడయ్యాడు. అతని యోగ్యతను బట్టి ఇంద్ర పదవిని ఇచ్చినా వద్దని నిరాకరించాడు. ఈ సృష్టిలో మనల్ని మోహింపచేసే మాయలు, ఆశలు, ప్రలోభాలు ఎన్నో ఉంటాయి. కానీ జ్ఞానులు, మహాత్ములు ఆ మోహానికి వశులు అవరు. ప్రహ్లాదుడు కాలేదు. ఇంతటితో ఈ ఇతివృత్తం అయిపోయింది. విష్ణు పురాణంలో అయితే ఆ పరమాత్మ నీకు ఏం కావాలి అని అడిగితే, నీ మీద కోపంతో, ద్వేషంతో మా తండ్రి చేసిన పాపాలు ఏవి ఆయనను అంటకుండా చేయమని, ఆయనను క్షమించమని అడిగాడు. గత జన్మలో తండ్రికి అంత సేవ చేసిన సోమశర్మ సంస్కారము, భక్తి ఈ జన్మలో కూడా సంక్రమించడంతో అంత నిష్కపటంగా మా తండ్రిని క్షమించు అని అడగగలిగాడు. మృత్యుకాలంలో శరీరాన్ని విడిచిపెట్టే సమయంలో ఏ వ్యక్తి దేనినైతే గుర్తు చేసుకుంటాడో, ఎప్పుడూ అదే ధ్యాసలో ఉండటం వలన ఆ వ్యక్తి అదే స్థితిని పొందుతాడు అని కృష్ణ పరమాత్మ చెప్పినట్లు, సోమశర్మ చనిపోయే ముందు రాక్షసులను చూడటం, వారి మాటలు వినటం మొదలైన వాటి వల్ల రాక్షస జన్మని పొందాడు. ఇకపోతే ఆ పై నలుగురు కొడుకులను రెండు రెండు సార్లు మీకేం కావాలి, ఏం కావాలి అని అడిగినట్లుగా సోమశర్మను ఎందుకు అడగలేదు? తల్లిదండ్రులలో ఒక్కరు కూడా ఎందుకు ప్రశ్నించలేకపోయారు? అదే సర్వ చైతన్య రూపిణి అయిన మాత తండ్రిగారి బుద్ధికి ఆ ప్రచోదన కలిగించలేదు. పైగా బుద్ధి కర్మానుసారిణి అని మన కర్మకు తగినట్లుగానే మనకు, అవతలి వ్యక్తులకు బుద్ధులు పుడతాయి. మన తలరాతను ఎవ్వరూ మార్చలేరు. ఇక్కడ సోమశర్మకి ఆయన ప్రారబ్ధ కర్మ ప్రకారం ఇలా రెండుసార్లు పుట్టాల్సిన యోగం ఉంది. అన్ని విషయాలు తెలిసిన తండ్రికి ఇదీ తెలుసు. అందుకే నీకు ఏం కావాలి అని మిగిలిన పుత్రులను అడిగినట్టుగా పొరపాటున కూడా సోమశర్మను అడగకుండా గోలోకం వెళ్ళిపోయారు. ఇలా మనం ఏ జన్మ ఎత్తినా మన చెడు, మన మంచి కర్మల ఫలితాలు రెండింటినీ అనుభవించాల్సే ఉంటుంది.